వెల్కమ్ టు ఈగల్ హెల్త్. మధుమేహం మందులు కేవలం ఉదయాన్నే వేసుకోవాలా? ఇది పూర్తిగా తప్పు. మధుమేహం మందుల్లో కొన్ని ఉదయం పూట మరికొన్ని భోజనంతో పాటు వేసుకోవాల్సి ఉంటుంది. వీటిని డాక్టర్ గారు సూచించినట్టుగా క్రమం తప్పకుండా వాడుకోవాలి. ఇష్టం వచ్చినట్టు వేసుకోవడం, మధ్యలో మానేయటం ప్రమాదకరం. ఆహార వ్యాయామ నియమాలతోనే గ్లూకోజ్ను నియంత్రణలో ఉంచుకోవచ్చని, మందులు వేసుకోవడం అవసరం లేదనే ప్రచారం కూడా కొన్ని మాధ్యమాల్లో సాగుతోంది. మధుమేహులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి కావచ్చు, కానీ పూర్తిగా ఆహార వ్యాయామ పద్ధతులతోనే దీన్ని నియంత్రణలో పెట్టుకోవడం కష్టం. ఇలాంటి జాగ్రత్తలతో ఎవరికీ ఏడాదికి మించి గ్లూకోజ్ నియంత్రణలో ఉండటం లేదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒకప్పుడు మధుమేహం బయటపడ్డాక 3 నెలల పాటు ఆహార వ్యాయామ నియమాలు పాటించాలని సూచించి, వాటితో ప్రయోజనం కనబడకపోతే మందులు ఇవ్వటం మొదలుపెట్టేవారు. కానీ మధుమేహం ఉన్నట్టు గుర్తించిన రోజు నుంచి మందులు మొదలుపెట్టాలని ఉన్నది ప్రస్తుతం అవగాహన. ఎందుకంటే మధుమేహం ఉందని గుర్తించేసరికి దాదాపు 50% మందిలో ఏదో ఒక దుష్ప్రభావం మొదలై ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మధుమేహ మందులను క్రమం తప్పకుండా వాడుకోవడం చాలా కీలకం. దీని ద్వారా గ్లూకోజ్ను నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు మధుమేహ దుష్ప్రభావాల బారిన పడకుండా కూడా కాపాడుకోవచ్చు. రక్తంలో గ్లూకోజు పరగడుపున 125 mg/dl, భోజనం చేశాక 200 mg/dl మించకుండా ఉంటేనే మధుమేహం నియంత్రణలో ఉన్నట్టు అర్థం. ఇందులో మందులు ఎంతగానో తోడ్పడతాయన్న సంగతిని మరవరాదు. మొదట్లో మధుమేహానికి 2 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు దాదాపు 7 రకాల మందులు లభిస్తున్నాయి. రకరకాల మందులను కలిపి ఇవ్వడము ఇప్పుడు విస్తృతంగా వాడకంలోకి వచ్చింది. మధుమేహ నియంత్రణకు, దుష్ప్రభావాల నివారణకు ఇలా భిన్న రకాల మందులు కలిపి ఇవ్వడం అవసరమని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.